పత్రికా సమితి ప్రచారిక, ప్రాంత సంపర్క ప్రముఖగా వీరికి బాధ్యత ఉంది. ఈ చర్చా కార్యక్రమాన్ని రామతులసి గారిని, సింధు దీది గారిని నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. చర్చలో పాల్గొనే వాళ్ళు అందరూ మౌత్ పీస్ ఉంటుంది, మీకు తెచ్చి ఇస్తారు. వాళ్ళు మీ అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పొచ్చు, పాల్గొనవచ్చు అందరూ. నమస్తే అందరికీ. ఒక చిన్న శ్లోకం ద్వారా పొద్దున్నుంచి మనం ఉదయం నుంచి ఇక్కడ ఉంటున్నాము, అన్నిట్లో పాల్గొన్నాము. తర్వాత ప్రత్యక్షంగా అన్ని విషయాలు ఆలోచించే ఒక క్షమత కలిగి ఉన్న వాళ్ళమందరము. చిన్న శ్లోకంతో ప్రారంభిద్దాము. రాష్ట్రస్య సుదృఢ శక్తి సమాజస్య చ ధారిణి భారతే సంస్కృతా నారి మతా నారాయణీ సదా అని మనకు స్త్రీలకు ఒక శక్తి స్వరూపిణి అని పొద్దునుంచి చెప్తూనే ఉన్నాం మనము. అయితే ఆ శక్తి స్వరూపిణి ఎలాంటిది అనేది ఈ శ్లోకంలో మన పురాణాల్లోనే ఉంది. రాష్ట్రము అంటే మనకు తెలుసు దేశము అని. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. కానీ ఆ మనుషులకు సంబంధించిన, రాష్ట్రానికి సంబంధించిన కొన్ని హద్దులు ఉంటాయి, ప్రజలు ఉంటారు, సాంస్కృతిక పరంపర, మన యొక్క చరిత్ర, ఇవన్నీ పరంపరలను తీసుకొనే దాన్ని రాష్ట్రము అని అంటాం. అయితే ఆ రాష్ట్రానికి హితం చేసేవాళ్ళు రాష్ట్రస్య సుదృఢ శక్తి అంటే అలాంటి రాష్ట్రానికి, అలాంటి సాంస్కృతిక పరంపరని నిలబెట్టేవాళ్ళు స్త్రీ. సుదృఢ శక్తి, శక్తి అంటేనే స్త్రీ కాబట్టి దృఢమైన శక్తి కలిగిన వాళ్ళు, సుదృఢమైన అంటే మంచి శక్తి కలిగిన వాళ్ళు స్త్రీ. సమాజస్య చ ధారిణి, ఆమె ఎవరు? సమాజాన్ని ధారణ చేసిన వాళ్ళు, అంటే సమాజాన్ని సరి అయిన సజ్జన శక్తిగా మారుస్తూ సమాజాన్ని సరి అయిన మార్గంలో నడిపించేవాళ్ళు. వాళ్ళెవరు? సమాజస్య ధారిణి భారతే సంస్కృత నారి అంటే భారతదేశంలో పుట్టిన సంస్కృత, సమ్యక్ కృతి చేసేవాళ్ళు, మంచి మాత్రమే ఆలోచించేవారు, వాళ్ళ శక్తిని మంచి మార్గంలో మాత్రమే ఉపయోగించేవారు. ఆమె ఎవరు అంటే మతా నారాయణి సదా, ఆమె సర్వదా నారాయణి, శక్తి స్వరూపిణి. అయితే ఈ శక్తి స్వరూపిణి మనం ఇంత పొద్దున్నుంచి మనం చూస్తున్నాము. ఈ శక్తికి ఎంత ఆదరణ ఉంది, ఒకటి పెద్ద పీఠం ఉంది, ఆధారం ఉంది. దేశానికి, రాష్ట్రానికి, సాంస్కృతిక పరంపరకు అన్నిటికీ కూడా ఆధారమైంది ఈ శక్తి స్వరూపిణి. కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మనకు జరుగుతున్న మార్పులు మనం చూస్తున్నాము. సాంస్కృతికంగా దాడులు జరుగుతున్నాయి అంటే మనం మీడియా ద్వారా కావచ్చు, ప్రింట్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే విదేశాలను పాశ్చాత్యక అనుకరణ కావచ్చు. ఏమేం జరుగుతున్నాయి అనేది ఇది చర్చాంశం, ఇది బౌద్ధిక్ కాదు. కాబట్టి మీ నుండి ఏదైనా ప్రశ్న వస్తే ఎలా దాన్ని పరిష్కరించుకుందాం, పరిష్కార మార్గం కూడా, సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి మొదలవుతుందో దాన్ని మూలాల వరకు వెళ్ళి మనం పరిష్కరించుకోవచ్చు. కాబట్టి మీ దగ్గరికి మైక్ వస్తుంది, దాని గురించి ఆలోచించి మనం అందరం కూడా చర్చించుకుందాం. అందరిలో జ్ఞానశక్తి ఉంది. రామతులసి గారు అందరికీ నమస్కారం. నేను అడగాల్సిన ప్రశ్న వచ్చేసి, ఇప్పుడు నార్త్లో ఏదైతే విధ్వంసం అనేది అవుతుంది, ఇల్లీగల్గా ఏదైనా ప్రాపర్టీస్ డ్యామేజ్ కానీ, దీంట్లో హిందూస్ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేయాలి? నార్త్లో అయిన కండిషన్ సౌత్కి వచ్చినప్పుడు మనని, మన పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి హిందూ సాంప్రదాయం నుంచి? ఇది అయితే ప్రశ్న అనేది ఎప్పటి నుంచి అయితే మీడియాలో ఇన్ఫర్మేషన్ అనేది రన్ అవుతుంది. కొన్ని లైక్ ముస్లిమ్స్ దర్గా టెంపుల్స్ కానీ వాళ్ళ మాస్క్ డ్యామేజ్ అయినప్పుడు, వాళ్ళ ప్రాపర్టీస్ తీసుకున్నప్పుడు మన హిందూస్ ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? ఎవరైతే ఇప్పుడు కామన్గా మేమైతే జాబ్ హోల్డ్ ఎంప్లాయీస్, మేము ఆఫీస్కి వెళ్ళిపోతాం బ్లైండ్గా, పిల్లలు ఇంట్లో ఉంటారు, పిల్లలు ప్రొటెక్షన్ వాళ్ళకి మెంటల్గా ఎలా ఫిక్స్ చేయాలి మేము? సో మేము ఎలా ఫేస్ చేయాలి సొసైటీని? ఈ సిచ్యువేషన్ అనేది మాకు ఎందుకంటే ఈరోజు నార్త్కి అయింది, సౌత్కి అవ్వదని అయితే నమ్మకం లేదు. 100% సౌత్లో కూడా సేమ్ స్టాండ్ అవుతుంది ఇన్ ఫ్యూచర్లో. దీన్ని ఎలా ఫేస్ చేయాలనేది మాకు కొద్దిగా గైడ్లైన్స్ ఇస్తే చాలా మా పిల్లలకి, మాకు, మా సొసైటీ, మేమున్న
లొకాలిటీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మాకు. ఇదే ఒక సంస్కారం తప్పించి ఒక నీతి, ఒక మారల్ అనేది ఏమీ లేకుండా పోయింది. అది చూసి అదే కరెక్ట్ అని ఈ గృహిణులు ఒక్కొక్కసారి అదే ఆ బాటను కూడా పోతున్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే సోషల్ మీడియా అక్కడి నుండి చేంజ్ రావాలి. ఆ కైండ్ ఆఫ్ సీరియల్స్ని ఎంకరేజ్ చేయొద్దండి. నన్ను అడిగితే ఫస్ట్ మనం చూడటం స్టాప్ చేస్తే మన పిల్లల పైన కూడా ఇంపాక్ట్ ఉండదు. లేదా ఆ చిన్న పిల్లలు కూడా మనతో పాటు కూర్చొని చూస్తారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అదే ఇది అవుతుంది, బ్రెయిన్లో కూడా అదే పడుతుంది. అది కరెక్ట్ అని ఒకరోజు వాళ్ళు అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. అమ్మ నమస్తే, జై శ్రీరామ్. మన సంస్కృతి మనం కాపాడుకోవాలంటే సీరియళ్ళు వాళ్ళ బతుకుదెరువు కోసం వాళ్ళు సీరియళ్ళు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఎలా మేము పైకి రావాలి, ఎలా చేసుకోవాలి, మేము ఎలా డెవలప్ కావాలన్నట్టు వాళ్ళు చేస్తారు. దానికి మనం ఎందుకమ్మా అంకితం కావాలి? మనం కూడా ఆలోచించుకోవాలి కదా. మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. మన పిల్లల్ని ఆ సీరియళ్ళల్లో మనం విలీనమైనాం అనుకో, మన పిల్లలు కూడా విలీనం అవుతారు. దాని బదులు మనం ఏదో టెంపుల్కి వెళ్ళి ఈ రామకీర్తనలు, కొంచెము ఈ వేణుగోపాల స్వామి గుళ్ళో ఈ సాదేవు, ఇవి మనము ఈ రామ భజనలు, హనుమాన్ భజనలు చేసినాం అనుకో, మన పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది. మనం ఎంతసేపు మనం నేర్పిస్తున్నదే కదా మన పిల్లలకు. మనము సీరియల్ పెట్టుకొని మనం చూడడము, మనం చూస్తూ కూర్చున్నామంటే పిల్లలు కూడా వస్తున్నారు, చూస్తుండ్రు. అది అత్త మామకు మనం అక్కడ చూసి నేర్చుకోవడం ఏంది, మన దగ్గరనే అమలవుతుంది. మన నుంచే సీరియల్ తీస్తుండ్రు. సీరియల్ తీస్తలేరు, మనం రెడీ అయితేనే తీస్తుండ్రు. అమ్మ రాజకీయంగా అంటే ఇప్పుడు మనము ఎన్నో పురాతన నాటివి పంచాది ఇప్పుడు మనకు మోడీ సార్ వచ్చినాకనే తెగింది కనుక మనకి ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఉన్న ముస్లింలు అందరూ ఏమంటారు, ఆయన ఎందరు గెలిచినా కూడా ఎవడు సీఎం అయినా నా బూటు దగ్గరికి రావాలి, ఎవడు సీఎం అయినా మేరే జ్యోతికు సలాం కర్నా అనే వాటైనా మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? మన హిందుత్వాన్ని మనం కాపాడుకోవాలి. మనము ఒకరికొకరు ముస్లింలు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, మనలో కలిసి ఉండే వాళ్ళు ఉన్నారు. ఆ ముస్లింలు కూడా మనం చెప్పి మీ సమాజం నేత ఆ రకంగా మాట్లాడుతున్నాడు కనుక మనం అందరం సహకరించి ఈసారి ఈ రాముల వారిది మనకు చేసిండ్రు, మనకేదున్నాయి, మన సాంప్రదాయాలు ముందుకొస్తున్నాయి, మనకు రామకీర్తనలు ముందుకొస్తున్నాయి. మనం ఇలాంటివి చేసినాం అనుకో, మీ మంది కూడా ముస్లిం అబ్బాయే చాలా మనకు రామదానం చేసి ఎంతో డ్యాన్స్ చేసిండు మొన్న. మనం ఆ ముస్లింలనే మనం చెప్పాలి. అమ్మ మీరు ఈ విధంగా చేయండి, ఆ ముస్లింలకే ఓటేయకూరి, మా మోడీ సార్నే తీసుకొచ్చిరంటే హిందుత్వం కాపాడుకోవచ్చు అన్నట్టు మనం కూడా కొంచెం చెప్పుకోవాలమ్మా. చెప్పుకొని మనం మార్చుకునే ప్రయత్నం మనం చేసుకోవాలి. అక్క కంక్లూజన్ ఏంటంటే, రామరాజ్యం అంటే బొట్టు పెట్టుకున్న వాళ్ళు హిందువులు మాత్రమే కాదు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మంచిగా బ్రతకడం అనేదే రామరాజ్యం. రామరాజ్యం అంటే ఏంటి? రాముడిని పూజించడం రామరాజ్యం కాదు. రాముడిలో ఉన్నటువంటి లక్షణాలని మనం మన పిల్లలకి అలవాటు చేయడం. ఒక సీతమ్మ యొక్క పవిత్రత, సీతమ్మ యొక్క శక్తి ఏంటి అనేది మన యొక్క ఆడపిల్లలకి మనము ఆ శక్తిని వివరించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది రామరాజ్యం. ఇది మనందరికీ క్లారిటీ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలామంది బొట్టు పెట్టుకుంటే హిందువులు, వాళ్ళకే రాముడు కాదు. రామరాజ్యం అంటే సుభిక్షమైనటువంటి, అరాచకాలు లేనటువంటి రాజ్యం. ఈ వర్షంలో మనమంతా ఉండాలనేది అక్క కంక్లూజన్. ఇంకొకటి, ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ మీద, ఎల్డర్స్ మీద 99% పడుతూనే ఉంది. ఎంత చూడొద్దనుకున్నా, వేరే డైవర్షన్స్ పెట్టుకుందామనుకున్నా, ఎలాగో అలాగా మీడియా వైపు, యూట్యూబ్ వైపు, తక్కిన మీడియా సోషల్ మీడియా వైపు యూత్, అడల్ట్స్ వెళ్ళిపోతున్నారు. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ గవర్నమెంట్, అది ఏదైతే వాళ్ళు రిలే చేస్తున్నారో, ఏదైతే సెన్సార్ దానికి జరగాలో, ఏదైతే స్టోరీ వాళ్ళు రాస్తున్నారో అక్కడ కొంచెం ఆపితే కొంచెం వచ్చే జనరేషన్కి కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్నది నా అభిప్రాయం. ఈ ఏక్తా కపూర్ సీరియల్స్ ఇంచుమించు 10-15 ఏళ్ల నుంచి నడుస్తున్నాయి. ఒకరిని ప్రేమిస్తుంది, ఇంకోని పెళ్లి చేసుకుంటుంది, తర్వాత మొదటి వాడిని మళ్ళీ ప్రేమిస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకోటితో సంసారం చేస్తుంది.
అది ఏం చూపిస్తున్నారు అసలు యూత్కి, అసలు సీరియల్స్ ఏం వస్తున్నాయి అసలు. సో ఒక లా అనేది రావాలి, ఒక లా వచ్చి ఏదైతే సినిమాలకి మనం సెన్సార్ సర్టిఫికేట్స్ ఇస్తున్నామో అలాగే వాళ్ళు స్టోరీ రాసినప్పటి నుంచి ఒక సెన్సార్, అది ఎడిటింగ్ చేసి రిలే అవుతున్నంతసేపు దాని మీద ఒక కంట్రోల్ ఉంటే అప్పుడు సొసైటీని కంట్రోల్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. టీవీ అంటే సీరియలే కాదు, ఏ ప్రోగ్రామ్ వచ్చినా చూడండి, రాజకీయ ప్రోగ్రాం అయితే మరీ ఘోరం. ఇప్పుడు ఒక్క మీటింగ్ అయ్యింది అనుకో 5 నిమిషాలలో అన్ని ఛానల్లో వాళ్ళు తిట్టడం, వాళ్ళ మంచిది నేర్చుకున్నది ఎక్కడ కనిపిస్తలేదు, తిట్టడం. అవి విని విని చోలే ఖరాబ్ అవుతున్నాయి, పిల్లలు పాడైపోతున్నారు. న్యూస్ చూద్దామన్నా భయంకరంగా ఉంది. సీరియల్ అయితే ఇక మరి చెప్పనవసరం లేదు, సంవత్సరాల పొడుగున నడుస్తూనే ఉంటున్నది. అదేంటో అర్థం కాదు, అసలు ఏం చూడాలో అర్థం కాదు. భక్తి ఛానల్స్ చూస్తారా, చూడరు, ఇవే చూస్తుంటారు. టైం వచ్చిందా అదేం నడుస్తుంది, ఇప్పుడు ఏం టైము, ఈ సీరియల్ ఏముంది, ఈ గొడవనే గొడవ. పోనీ వేరే న్యూస్ ఛానల్స్ అంటే ఏదో ఒకటి మంచిగా ఉన్నాయి, కానీ అన్ని ఛానల్స్ ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, అన్ని రాజకీయాలు. ఒక్కరి మీద ఒకరు తిట్టుకోకుండా అయితే ఎవ్వరూ లేరు, ఏ పార్టీ లేదు. కాబట్టి మనం అందరం జర జాగ్రత్త ఉండి మన పిల్లలకు మంచి లక్షణాలు నేర్పాలంటే టీవీ ఏదో ఒక గంటనో ఏదో ప్రోగ్రాం పెట్టుకొని మిగిలిన టైంలలో చదువు, తర్వాత సంస్కారాలు, మన విలువలు మనం నేర్పియాలి. ఇప్పుడు అక్కలందరూ అన్నారు టీవీ చూడొద్దు, టీవీలో మంచిదేం రావటం లేదు. యాక్చువల్లీ ఎలక్ట్రానిక్ మీడియా అని ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్కూల్లో పిల్లలకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చిందనుకో, పిల్లలు ఆ ప్రాజెక్ట్ కోసం టీచర్స్ దగ్గరకు వస్తే కూడా అన్ని ఇన్ఫర్మేషన్ ఒక్కసారి అప్డేట్ కాదేమో మన దగ్గర. కాబట్టి మనమే చెప్తాము, ఒకవేళ గూగుల్ ఓపెన్ చేసి చూసుకోమ్మా, కరెక్ట్ ఆన్సర్ అక్కడ వస్తుందేమో అని అంటాము. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను కూడా కొన్ని శ్లోకాలు నేర్చుకున్నాను యూట్యూబ్ ద్వారా. మనం ఎంతోమంది అలా నేర్చుకునే వాళ్ళు ఉన్నాము. అది వద్దు అని మంచిది కాదు అది. సో వాట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్, దానిలో నుంచి మనం ఏం యాక్సెప్ట్ చేయాలో అది యాక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చెడ్డదిని మనం వదిలేసుకోవాలి. అది మనలో ఉండాలి, మన సెల్ఫ్ కంట్రోల్ మనకు ఉండాలి. ఏం యాక్సెప్ట్ చేయాలో అది యాక్సెప్ట్ చేసుకుంటూ, ఏమి రిజెక్ట్ చేయాలో అది రిజెక్ట్ చేయాలి. అది మనకి రావాలి. అది నా ఉద్దేశం, నా అభిప్రాయం. అది మోటివేషన్ ఆర్ ఇన్స్పిరేషన్ ఏమిటి? ఎందుకంటే వాళ్ళు పుట్టి పెరుగుతున్నది అబండెన్స్లోనే పెరుగుతున్నారు. వాళ్ళకి ఏ విషయంలో కూడా స్కేర్సిటీ తెలీదు. వాళ్ళని ఎట్లా డ్రైవ్ చేయాలి టువర్డ్స్ కల్చర్ అండ్ అవర్ రూట్స్? యువత సరైన దారిలో లేదనేది తల్లిదండ్రుల యొక్క ఆవేదన అని నాకు అర్థమైంది. అంటే యువతే భావి భారత సామ్రాజ్యానికి వాళ్ళే అధినేతలు కదా, వాళ్ళు బాగుంటేనే ముందు భవిష్యత్తు బాగుంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే యువత వాళ్ళకి ఇప్పుడు మేధస్సు, అంటే ఇప్పుడు అంతా కంప్యూటర్ సిస్టమ్ అంతా వచ్చేసింది, కంప్యూటరైజేషన్. ఏదంటే ఇట్లా నొక్కగానే అలా వచ్చేది అర్థమైపోయింది. ఏది బాడీ ఫిజికల్గా కష్టపడాలి అని అనుకోవడం అనేది బ్రెయిన్లో ఆల్రెడీ అది స్టార్ట్ అయింది. అంటే మనం కూర్చున్న దగ్గరికే అన్నీ రావాలని, బ్యాంకుకి పోయి డబ్బులు తెచ్చుకునేవాళ్ళం ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏటీఎం నుంచి మళ్ళీ ఇప్పుడు గూగుల్ పే వచ్చేసింది. ఇక డక్కన కొడితే ఇక్కడ ఇట్లా వచ్చేసింది. అంటే ఒకవైపు సంస్కృతిని కాపాడాలనేది తాపత్రయం తల్లిదండ్రులకు ఉంటుంది, ఒకవైపు ఈ నాగరికతని ప్రోత్సహిస్తున్నాం కదా మనమే. అయితే మనల్ని మన సంస్కృతిని మనం ఎట్లా కాపాడుకోవాలనంటే, పొద్దున్నే అమ్మ 5 తర్వాత వాళ్ళు బెడ్ మీద పడుకోకుండా ఉండే విధంగా చూసుకోండి. మీరు పడుకోవద్దు, 5 గంటలకి కరెక్ట్గా లేవగలగాల, కనీసం 5ంటికి. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే ముస్లిం పిల్లలు చాలామంది, అంటే ముస్లిమ్స్ వాళ్ళని చూశాను, క్రిస్టియన్స్ వాళ్ళని చూశాను, హిందూ పిల్లల్ని చూశాను. ఈ 3 రకాల వాళ్ళని చూస్తే మిగతా వాళ్ళు మన హిందూ పిల్లల కంటే వాళ్ళు తెల్లవారుజామునే 3ంటికి లేచి స్నానాలు చేసుకొని ఖురాన్ 1 గంట చదువుతున్నారు ముస్లిం వాళ్ళు. బైబిల్ ప్రార్థనలు, ఏది సమాజం బాగుండాలి, ప్రపంచం బాగుండాలనే ప్రార్థనలు క్రిస్టియన్ పిల్లలు చేస్తున్నారు. కానీ మన హిందూ పిల్లలు మాత్రం 6 దాకా అమ్మ చాలాసార్లు లేపితే కానీ లేవట్లేదు. ఇదొకటి. తర్వాత ఆహారం కూడా అమ్మ సాత్విక ఆహారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తే బాగుంటుందని. ఏంటంటే మాంసం తింటే మాంసమే పెరుగుతుంది, మేధస్సు పెరగదు మాంసం తినటం వల్ల. అంటే నేను విషయం చెప్తున్నాను, అది మీరు కొంచెం పాటించగలిగితే మన పిల్లలు
తేజవంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే కొంచెం ఆ ఆహార పదార్థాల్లో కొంచెం నియమాలు పాటించండి, కొంచెం తగ్గించండి. అంటే సండే రోజు వచ్చిందంటే తినాలి అట్లా ఇలా కాకుండా జాగ్రత్తగా దాన్ని కొంచెం రోజు దాన్ని ఆ ఆహార పదార్థాల్లో సాత్విక ఆహారానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. ఇస్తేనే మెదడు చురుకుగా ఉంటుంది. మన జీన్స్ అలాంటి మనం ఇక్కడ ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా ఆ జీన్స్ స్టిమ్యులేషన్ అలా ఉంటుందన్నట్టు. ఆధ్యాత్మికంగా ముందుకు అడుగేయడానికే మనం ఈ భారతదేశాన్ని ఎంచుకొని పుడతాం ఒక ఆత్మ. కానీ అది పక్కకు పెట్టి మనం కింది స్థాయికి వెళ్ళిపోతున్నాం. అంటే యూరోపియన్ కంట్రీస్ కల్చరు ఇంకా ఏదో అదర్ అంటే మన ఈ హిందూ తత్వాన్ని కంటే వేరే తత్వాలకి ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాం అన్నట్టు. ఈ బర్గర్లు, పిజ్జాలు, తర్వాత ఈ కాఫీ, కోల్డ్ కాఫీ అని వచ్చిందండి, అది వెరీ డేంజర్ అసలు. అట్లా ఇప్పుడు ఒకసారి ఏదో టీ తాగితే సరిపోయిద్ది, అలా కాకుండా ఇప్పుడు కోల్డ్ కాఫీలని, బర్గర్లని, కేఎఫ్సీలని ఇవన్నీ వస్తున్నాయి కదా. సో ఆ మాంసాహారం తినడం వల్ల ఏమంటే అది చనిపోయినప్పుడు దాని యొక్క సాడ్ భావాలన్నీ ఆ యొక్క కళేబరం మీద ఉంటాయి. దాన్ని తెచ్చి మళ్ళీ మీరు వండి ఇంకా ఎక్కువ చేస్తారన్నట్టు, ఇంకా ఎక్కువ బాధ అవుతుంది దానికి. ఆ బాధని మళ్ళీ బాబుకి తినుబాబు అని పెడతారు. ఒక తల్లి తినుబాబు అని పెడితే ఈ తల్లి చేతి నుంచి అంటే ఈ చేతుల చివర కరాగ్రే వసతే లక్ష్మి, ఇక్కడ లక్ష్మి ఉంటుంది. ఈ చేతులతోని బాబుకి తినమ్మా అని ఆ శాడ్ని ఎక్కిస్తారు. ఎక్కించడం వల్ల వాడికి ఎంత సంతోషం కాదు. 20,000 బట్టలు పెట్టుకున్నా ఏముందిలే అనుకుంటాడు. తర్వాత 10,000 పెట్టి సెల్ ఫోన్ కొనిచ్చినా లైట్ అనుకుంటాడు. అంటే ఒక శాడ్ జోన్ అనేది బ్రెయిన్లో ఏర్పడిపోయింది. ఆ శాడ్ జోను ఇక రేపు పెడతారు, మాపు పెడతారు, మళ్ళీ ఓవెన్లలో పెట్టి పెడతారు. ఇదంతా ఈ ఆహార వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది. ఆహార వ్యవస్థ బాగుపడాలంటే స్త్రీ యొక్క శక్తి వల్లనే అది బాగుపడుతుందమ్మా. మీరే పచ్చడేసినైనా సరే ఇంట్లో వండి పచ్చడి కలిపి బిడ్డకి పెట్టండి, అప్పుడు బ్రెయిన్ షార్ప్గా తేజవంతంగా ఉంటుంది. అయితే సరే మిగతా వాళ్ళందరూ తింటున్నారు కదా, వాళ్ళు బాగున్నారు కదా అని అడిగితే వాళ్ళ జీన్స్ వేరు, ఇక్కడ ఈ సనాతన ధర్మము, మన ఋషి సంతతి, ఈ హిందూ తత్వం నుంచి వచ్చిన వాళ్ళ జీన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు. వీటిలో మనము అటువైపు వెళ్ళొద్దు. వాళ్ళని కూడా మన దాంట్లో కలుపుకొని వాళ్ళ ఉన్నతికి కూడా పాటుపడేటట్టు ఉండకుండా మనం ఏం చేస్తున్నాం, అటువైపు వెళ్తున్నాం. హలీం అంటే ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే హలీం అని మన హిందువులు ఎక్కువ తింటున్నారు. నేను అంటున్నానని భావించకండి, వాస్తవాలే మాట్లాడటం నాకు తెలుసు, ఇదే ఫస్ట్ టైం నేను మాట్లాడటం కూడా. సో హలీం అని ఏమండి, హలీం అండి రేపు రంజాన్ అండి అయిపోతుందండి, అర్ధరాత్రి 1 గంటకు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన నా స్నేహితులే. అంటే ఇప్పుడు మనం అంతా అట్రాక్ట్ అవుతున్నాం అటువైపు. మరి మన పాయసం, మన పులిహోర అంతా పోయింది కదా. ఎవరన్నా పులిహోర తింటున్నారా అండి? ఇప్పుడు పిల్లలు ఎవరన్నా పులిహోర చేస్తానంటే పులిహోరనా చిచ్చి అంటున్నారు. పులిహోర అనేది ఆజ్ఞా చక్రానికి చాలా పనిచేస్తుంది. పాయసం అనేది గొంతుకి పనిచేస్తుంది, ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటికి బాగుండాలి, మనం పైకి వెళ్ళే వాళ్ళం అని చెప్పి మన పూర్వీకులు ఈ ఆహార పద్ధతిని పెట్టారు. ఏ పెళ్ళికి పోయినా పులిహోరను పరమాన్నం పెడతారు. ఇప్పుడు ఎవరైనా పెడుతున్నారా అండి? హిందువులు కూడా పెట్టట్లేదు, పులిహోర దొరకట్లేదు ఎక్కడ కూడా. ఎంతసేపు బిర్యానీ పెడుతున్నారు. వాళ్ళకి ఎదుటి వాళ్ళకి ఏమి కావాలి అనేది, ఎదుటి వాళ్ళలో కూడా అది ఉన్నతమైనదైతే తీసుకుందాం. అది ఏ మతమైనా కానీ, ఏ ప్రాంతం వాడు కానీ, చిన్నవాడు కానీ, పెద్దవాడు కానీ, ఎవరిదైనా ఎదుటి వాళ్ళది తీసుకుందాం. కానీ అది ధర్మబద్ధమైనదైతే మాత్రం ఖచ్చితంగా అందరం మనం అది పాటిద్దాం. కానీ ధర్మబద్ధం కాని పనులు మనం చాలా కోఆపరేట్ చేస్తున్నాం. అలా కోఆపరేట్ చేస్తూ ఇటు రోగం కావడానికి కావాల్సిన పనులన్నీ ఇట్లా వాటేసుకుంటున్నాం. అదే సమయంలో మళ్ళీ ఔషధాలు కావాలి అక్క అని అడుగుతున్నారు. ఇప్పుడు ఔషధాలు లాభమే ఉంది, వేసుకుంటే లాభమే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మాటలు కూడా ఇప్పుడు మీరు వింటారు కాసేపు అని, అది ఇంప్లిమెంట్ చేసి దాని మీద నిలబెడితే ఆ వాళ్ళందరినీ కూడా మన వాళ్ళని కూడా ఉద్ధతి చెందించిన వాళ్ళం అవుతాం. ఇంత ఉందమ్మా దీని కింద వెనకాల. సంస్కృతి అనేది లోపల నుంచి వస్తుంది, మన తరతరాల నుంచి వస్తుంది. మన ఒక బ్రెయిన్లో ఒక చిప్ ఉంటుంది. ఆ చిప్ అంటే అదే విశ్వం అనేది ఒక చిప్ ఉంటుంది అన్నట్టు, పాతగా ఏది సబ్కాన్షియస్ బ్రెయిన్లో. అయితే అది ఎక్కడి నుంచో తీసుకొస్తుంటుంది. భారతదేశంలో పుట్టినారనంటే ఎదుటి వాళ్ళని మనం ప్రక్షాళన చేసుకుంటూ ఎదుటి వాళ్ళని కూడా ప్రక్షాళన చేసే శక్తి ఈ భారతదేశంలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. మరి అలాంటప్పుడు మనం పొద్దున్నే 5ంటికి లేసే పిల్లలు ఎవరైనా ఉన్నారో చేతులు ఎట్టండి, సంతోషపడతాను నేను. 5ంటికి
ఎంతమంది లెక్క పెట్టండి. 5 లేసి పడుకోవద్దు. అది అంటే 100% 5 తర్వాత బెడ్ మీద పడుకోవద్దమ్మా. 5 తర్వాత పడుకున్నారని అంటే మీరు మిమ్మల్ని మీరు ద్రోహం చేసుకున్న వాళ్ళే, మీకు మీరే ద్రోహం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఓకే, చేతులు దింపండి, పర్వాలేదు, సంతోషం, బాగా లేస్తున్నారు. అట్లనే కొంచెం 4 లేవగలగాల. అప్పుడు ఒకసారి ఆకాశాన్ని చూడండి, ఆ నక్షత్రాలు అవి ఎంత శక్తిని ప్రసరింపజేస్తుంటాయో. ఆ టైం అప్పుడు పిల్లోడు 7 కూడా లేవని వాళ్ళు చాలామంది ఉన్నారు మన వాళ్ళలో. పెద్దవాళ్ళు కూడా నిన్న సినిమాకి రాత్రి సెకండ్ షో చూసి వస్తే లేడీసు, ఇంతకుముందు మన అమ్మ వాళ్ళైతే రాత్రి ఎంతసేపు పని చేసినా పొద్దున్నే తెల్లారుజామున లేసి మళ్ళీ పనులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనం సెకండ్ షో సినిమాకి చూసి వస్తే 8 దాకా పడుకుంటారు, నేను నిన్న చూసి వచ్చాను కదా అని. సో మన బ్రెయిన్కి మనం అట్లా బద్ధకాన్ని అలవాటు చేస్తున్నాం. సో ఆ బద్ధకం అనేది పోతే చాలా సమస్యలకి పరిష్కారం ఉంటుంది. ఎందుకంటే ఇది ఇట్లా నడవండి అని చెప్పేది కాదు, ధర్మం అనేది లోపల నుంచి రావాలా. అంటే న్యాయం ఏది, ఇది ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది అన్యాయం, ఏది నిజాయితీ, ఏది నీతి, ఏమిటి ఇది అనేది ఎవరికి వాళ్ళకి లోపల నుంచి వచ్చిన రోజున మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం అందరం. సో అందుకే మీరు పొద్దున్నే తెల్లారుజామున లేవడం నేర్చుకోవాలా. కొంచెం పిల్లలకి ముగ్గేయడం అవి నేర్పించండి. ఆ ముగ్గేయడం వల్ల జీవితాన్ని సరిదిద్దుకునడం అవుతాం. మన చేతి నుంచి, బ్రెయిన్ నుంచి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇట్లా గీస్తాం, అంతే కదా. చుక్కల ముగ్గులు పెట్టుకోండి. చుక్కల ముగ్గులు పెట్టుకోవడం వల్ల ప్రశాంత వాతావరణం ఉంటుంది. అదే గ్రాఫాలజిస్ట్గా చెప్తున్నా నేను. చుక్కల ముగ్గులు ఇట్లా గీతలు కలపొద్దు, అది తెగదు ఎప్పటికీ. చుక్కల ముగ్గులు అయితే మన అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు. అవి ఒక్కొక్క చుక్కకి ఇట్లా గీసినప్పుడు ఒక చుక్క అంటకుండా ఉంటాయి, చుక్కలు కనపడుతుంటాయి మనకి. ఆ చుక్కలు కనపడాలా రోజు ఇంటి ముందు. మా ఆడపిల్లలైతే ఆడపిల్లలతోని, మగపిల్లలు కూడా వేయచ్చు ముగ్గులు, వాళ్ళతోనే అది చేయించండి. ఇప్పుడు మన ఆలోచన సాత్విక ఆహారం ఉండాలనేది మనం అంటున్నాం, ఓకే కదా. మూర్ఖుడు ఉంటాడు కదండి, మూర్ఖుడిని రంజింపజేయలేము అంటాం, అంతే కదా. మూర్ఖుడికి బలం ఉంటుంది, మహారాజుకి బలం ఉంటుంది. అయితే మహారాజులో బలం ఏంటి? వివేకం ఉంటుంది రాజుకి, అంతే కదా. మూర్ఖుడికి వివేకం ఉండదు, వాడు ఏ పైనైనా చేయగలుగుతాడు. మాంసం తిన్నా ఎన్నింటికి లేవాలని గట్టిగా పెట్టుకున్నాడంటే మళ్ళీ లేవగలుగుతాడు మూర్ఖుడు. మహారాజు అలా కాదు, మాంసం బాగా తిన్నాడంటే మత్తొచ్చి పడుకున్నానంటాడు. మీరు చూడండి చరిత్రలో, అవునా కాదా? రాజు తాగి బాగా మత్తు పానీయాలు సేవించి పడుకున్నారంటాడు. కానీ మూర్ఖుడు అట్లా కాదు, మూర్ఖుడు అలా లేవగలుగుతాడు. మూర్ఖుడుకున్న శక్తి అలాంటిది. అట్లా వాళ్ళు మిగతా మూర్ఖంగా అంటే ఇది తింటే ఏం కాదు అనేది వాళ్ళు బ్రెయిన్కి పెట్టుకున్నారు. మాకు ఇదే చిన్నప్పటి నుంచి మాది ఇదే అని వాళ్ళకి ఆ ఫీడ్ ఇవ్వడం వల్ల ఆ బ్రెయిన్ అలా పనిచేస్తుంది. కానీ మన దాంట్లో మనం అట్లా ఫీడ్ చేయట్లేదు కదా. సో అందువల్ల ఆహార వ్యవహారాల్లో తేడా ఉంటుంది అన్నట్టు. తర్వాత మళ్ళీ ఇంకొకటి, అందరూ బొట్టు పెట్టుకుంటారు కదమ్మా. ఇప్పుడు ముస్లిమ్స్ వాళ్ళు బొట్టు పెట్టుకోరు, క్రిస్టియన్స్ పెట్టుకోరు. పెట్టుకోవడం వల్ల వాళ్ళు కొంత మేలు ఏంటంటే వచ్చిన శక్తిని అంతా వాళ్ళు తీసుకుంటారు. మనం ఏంటి, ఒక స్టిక్కర్లు వచ్చినాయి ఇప్పుడు. ఈ ప్లాస్టిక్ వల్ల, ప్లాస్టిక్ ఎప్పుడైతే ఇక్కడ పెట్టుకున్నామో మనకి యూనివర్సిటీ నుంచి వచ్చే శక్తి తీసుకోదు కదా, అడ్డు పెట్టుకుంటున్నాం కదా. అప్పుడు మీ మాట ఎవరు వింటారు? ఎవ్వరు వినరు. మీ మాట మీరే వినరు. ఒక్కోసారి డ్యూయల్ రోల్ ఉంటుంది. ఈ చీర కట్టుకుందామంటే ఇది వద్దు ఇంకో చీర, అసలు ఆ చీర కట్టుకునే బాగుంటారు, కానీ అది కాదని పాత చీర కట్టుకుంటారు. అంటే మన ఆలోచన సరళిని మనమే కంట్రోల్ చేసుకోలేం. అందుకే అందరూ కుంకుమ పెట్టుకోండి, తిలకం పెట్టుకోండి. అంతేకాని ఆ బొట్టు స్టిక్కర్లు, రకరకాల స్టిక్కర్లు, స్టోన్స్ అని అవి పెడతారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆజ్ఞాచక్రం, ఈ వెనక సబ్కాన్షియస్ బ్రెయిన్కి ఆజ్ఞాచక్రానికి ఇట్లా లింక్ ఉంటుంది. ఆ లింక్కి అసలు ఏదన్నా ఒక మంచి విషయం చెప్దామన్నా చెప్పలేరు, చెప్పింది కూడా రిసీవ్ చేసుకోలేరు. చెప్పాలన్నా చాలా ఎంతో ఎఫర్ట్ పెడితే మాత్రమే ఒక మంచి ఆలోచన బయటికి వస్తుంది అన్నట్టు. అందుకే ఇక్కడ స్టిక్కర్లు తీసేసి బొట్టు పెట్టుకోండి. దానివల్ల మీ ఇంట్లో కూడా మీకు ఒక గౌరవభావం, మీలో మీకు శక్తి జాగృతమై మీ మాట మీ పిల్లలు కానీ, భర్త కానీ, అమ్మమ్మ తాతయ్యలు, లేకపోతే మామగారులు, అత్తగారులు వింటారన్నట్టు.